నమస్కారం ప్రజలారా. మొన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్ గా విత్ ప్రూఫ్స్ తోని ఈసీకి దేశంలో దొంగ ఓట్లు అవుతున్నాయి, దొంగ ఓట్లకు సహకరిస్తుంది మీరు మీ చేతగంతనమని రాహుల్ గాంధీ గారు క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఆయన బేసిక్ గా రాహుల్ గాంధీ గారు చెప్పింది తను ప్రధానమంత్రి అవడానికో లేదంటే ఎంపీ కావడానికో లేదంటే ఆపోజిషన్ లీడర్ ఉండడానికో లేదంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికో కాదు. ఈ దేశంలో సామాన్య పౌరుకున్న ఏకైక హక్కు వాళ్ళకు కావాల్సిన నాయకుని వాళ్ళు ఎన్నుకోవడం, లేదంటే వాళ్ళు ఏ పార్టీ కింద అయితే ఉండాలనుకుంటారో ఆ పార్టీని ఎన్నుకోవడం మాత్రమే వాళ్ళకు ఉన్న హక్కు. ఆ హక్కును కూడా ఈ దేశంలో కొన్ని ఒక చెత్త పార్టీలు లేదంటే కొన్ని చెత్త ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు సామాన్యుకున్న హక్కును లాగేసుకొని వాళ్ళ ఓట్లను దొంగ ఓట్లలాగా వేస్తుర్రు అని రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కోసం, దేశ ప్రజల భవిష్యత్తును ఉద్దేశించి ఈ దేశం డెమోక్రటిక్ కంట్రీగా ఉండాలి, ఎవనొక్కటి చేతిలో అంటే ఏదైనా ఒక పార్టీ చేతిలో ఈ దేశం పోవద్దు అనే ఆలోచనతో చెప్తే కొంతమంది చూత్యాగాలు లేదంటే ఒక చూత్యా ఛానల్స్ ఏవైతున్నాయంటే కొంతమంది చిల్లర్ యూట్యూబర్స్ కొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కలిసి ఒక పనికట్టుగా పెట్టుకొని పేమెంట్ బ్యాచ్లు తీసుకొని రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని సైడ్ చేయడానికి దానికి ఏదేదో కారణాలు అడుగుతారు. రాహుల్ గాంధీ గారు మా పార్టీ కోటేశ్వరు అని చెప్పలే, రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ కోటేశ్వరు అని చెప్పలే, రాహుల్ గాంధీ గారు ఇంకేదో పార్టీ కోటేశ్వరు అని చెప్పలే. ఇట్లా ఈ దేశంలో ఇట్లా ఓట్లు ఉన్నాయి, ఫేక్ ఓట్లు అవుతున్నాయి. అడ్రస్ లేనోడు లేదంటే ఒకటే ఇంట్లో 50-60 మంది చూపెట్టి అడ్రస్ లేదంటే ఫేక్ ఐడి కార్డు ఉన్నోళ్ళు, ఫేక్ ఫోటోలు ఉన్నోళ్ళు, పేర్లు లేనోళ్ళు, లేదంటే ఒక్కోటే 10 దగ్గర ఓటేసేటోడు ఇట్లా అవుతున్నాయి అని చెప్తే ఈ దేశంలోని ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా కేవలం వాళ్ళ ప్రయోజనం కోసం లేదంటే కేవలం ఏదైతే బీజేపీ పార్టీ నుంచో వాళ్ళకు వస్తున్న ఫండ్స్ కోసం వాళ్ళు రాహుల్ గాంధీని బేసిక్ గా ఇట్లా బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను చూసిన కొన్ని ఆఫ్టర్ రాహుల్ గాంధీ గారు బయట ఏదైతే పెట్టిర్రో ఎలక్షన్ కమిషన్ చూసిన తర్వాత వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ ఛానల్స్ బేసిక్ ఆ టాపిక్ ని పక్కకు పెట్టేసి ఏదైతే ఈసీ ఉందో ఈసీ తర్వాత ఒక ఇది ఇచ్చింది అనమాట, అఫిడవిట్ లాగా ఏదో ఇచ్చి దీన్ని ఫిల్అప్ చేయండి, ఈ ఫామ్ ని ఫిల్అప్ చేసిన తర్వాత మీకు కేసు చేయండి. అదేంటంటే బేసిక్ గా చూచగలకు తెలియాల్సిన అవసరం ఏంటంటే బేసిక్ గా ఇఫ్ ఈసీ గనక రాహుల్ గాంధీ గారు చెప్పింది రాంగ్ అనుకుంటే లేదంటే రాహుల్ గాంధీ చెప్పింది రాంగ్ అని వేరే ప్రజలు అనుకోలేదు, ఏ పార్టీ అయినా రాహుల్ గాంధీ గారు చేసిన ఎలిగేషన్స్ ప్రకారం ఈసీని డిఫేమ్ చేసినట్టే కదా, అప్పుడు డిఫేమేషన్ కేసు వేసుకోండి. రాహుల్ గాంధీ గారు చెప్పింది తప్పుగా అప్పుడు డిఫేమేషన్ కేసు వేయచ్చు కదా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది 100% కరెక్ట్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తెలుగులో నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబర్ పేరు చెప్తా, ఏజుడ్. వీడు ఇంతకు ముందు బట్టలు ఎట్లా వేసుకోవాలి, బట్టలు ఎట్లా ఇప్పేసుకోవాలి అసలు వీడియోలు చేస్తుంటే ఈ చిల్లర్ గాడు ఇప్పుడు వీడియో వేసాడు. గంట ప్రెస్ మీట్ ఏదైతే రాహుల్ గాంధీ చెప్పాడో దాన్ని ఒక 2-3 minutes ఎక్స్ప్లెయిన్ చేసి వీడు వదిలేసాడు. ఇప్పుడు బేసిక్ గా వీళ్ళు ఏ వీడియోలు చూసినా మీకు అర్థమైతే మీరు ఒక డబ్బా కొట్టుకునే బ్యాచ్ వీడు 24 గంటలు మోడీ సంఖ్య నాకే బ్యాచ్ వీడు అనేది అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు బేసిక్ గా ఎగ్జిక్యూట్ నీకు సవాల్ విసురుతున్నాను, నువ్వు అన్నావు కదా రాహుల్ గాంధీ గారు సిగ్నేచర్ పెట్టని అంటుంటే అని. ఇప్పుడు నువ్వు సిగ్నేచర్ పెట్టి సైన్ చేయి మా పైన, నాలాంటి పైన ఎవరైతే నిన్ను పాయింట్అవుట్ చేసి ఎవరైతే అంటారో వాళ్ళ పైన సైన్ చేయి, నన్ను తిడుతున్నారు నన్ను బద్నాం చేస్తుందని. ఎందుకంటే వీడు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది అంటే వీడు బేసిక్ గా ప్రజల మధ్య విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టడానికి వీడు మీ వీడియో చూడండి, ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ క్యాండిడేట్ల పేరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఆర్సీ సంథింగ్ ఏదో బీజేపీ క్యాండిడేట్ పేరు చెప్పి మన్సూర్ అలీ ఖాన్ అని ఇట్లా మెన్షన్ చేస్తాడు ఈ చూచేగాడు. అంటే ఏమవసరం మన ప్రజల మధ్య విద్వేషాలు తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు ఇట్లా చెప్పారు, లేదంటే అట్లా ఓట్లు అక్కడ వాళ్ళకి పడిపోయి ఉంటే లేదంటే మా మన్సూర్ అలీ ఖాన్ గెలిచి వై మెన్షన్ దట్ ఖాన్ అట్లా ఎందుకు గట్టిగా ఖాన్ అనాల్సిన అవసరం ఏంటి? ఈ చూద్దాం. ఇంకొకటి నువ్వు వీడియో చేసేదే ఎలక్షన్ చోరీ పైన, మళ్ళీ నువ్వు ఆ టాపిక్ వదిలేసి నీకు అరుణాచల్ ప్రదేశ్ టాపిక్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏంది? బేసిక్ గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చోరీ జరిగిందని ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ క్లియర్ కట్ గా అర్థమవుతాని ప్రజలకు తెలియని ఇవ్వకుండా ప్రజలకు చేరకుండా ఇలాంటి కొంతమంది యూట్యూబర్స్ ని, కొంతమంది ఫేక్ ఛానల్స్ ని, కొంతమంది పేడ్ ఛానల్స్ ని పెట్టుకొని బీజేపీ ఆడుతున్న నాటకంలో వీడు ఒక భాగం. మిస్టర్ ఏజుడ్, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేసు వేసుకో, మీద కేసు వేసుకున్నా పర్లేదు, డిఫమేషన్ కేసు వేస్తూ ఏమిస్తో వేసుకో, ఎవరి మీదనే వేసుకో. చూతగా తయారైన మొత్తం నువ్వు జర్నలిస్ట్ కాదు, వీడు జర్నలిస్ట్ కాదు, వీడు ఏం కాదు, యు హావ్ రైట్ టు స్పీక్. నీకు భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నీకు మాట్లాడే హక్కు ఉంది, కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు జర్నలిస్టా? ఇలా ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న మాత్రం పెద్ద తోపు అయిపోతా. నేను కూడా జర్నలిస్ట్ కాదు, నీ కూడా పెద్ద తోపు ఏం కాదు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏం రైట్ ఉందా నీకు? ఆర్టికల్ 324 చదువు, నీకు చదువు వస్తే 324 చదువు, ఎవడైనా సరే ఆర్టికల్ 324లో ఏమని చెప్తుంది? ఈ దేశంలో ఫేర్ అండ్ ఫ్రీగా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇయ్యకున్నా ఏవైనా తప్పులు జరుగుతున్నా అవి తప్పులను సరిచేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. దాంతో మాత్రం అది సిగ్నేచర్ చేసి ఇవ్వాలా, అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలని కాదు. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉంటుండే, ప్రైమ్ మినిస్టర్ ఉంటుండే, ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుండే. ఈ దొంగల ప్రయోజనం కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసారు. ఒక యూనియన్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కలిసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నుకుంటారు, వాడి మీద సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు బేసిక్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి బీసీ కమిషన్ అయిపోయింది, అంటే బీజేపీ కమిషన్. సిగ్గుశరం లేదు. ఎవరైతే ఇంత పెద్ద తప్పు జరిగినా కూడా భారతదేశంలో మళ్ళా దాన్ని కవర్ చేసుకొని వాట్సాప్ స్టేటస్లో లేదంటే కొంతమంది చూత్య యూట్యూబ్ ఛానల్స్లలో ఏవైతే రాహుల్ గాంధీ చేసిన తప్పు అని అంటుర్రో, ఒక చూత్య ఛానల్ నేను చూసిన, వాడు చెక్ చేస్తాడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమేనా కరెక్టా. వాడు ఉన్నాడు, వాడు 4 రాష్ట్రాలలో ఓటేసిన రాహుల్ గాంధీ 4 రాష్ట్రాలలో వానికి ఉందని చెప్తే కరెక్ట్ కాబట్టి వాడు డాటా ఓపెన్ చేసి వాళ్ళు రాలేదు అంటాడు. అరే హౌలా, వాడు మహారాష్ట్ర రాహుల్ గాంధీ చెప్పాడు, మహారాష్ట్రలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందా ఉండదా? వాళ్ళకు ప్రాసెస్ తెలియదు, అసలు ఎట్లా చెక్ చేయాలని ప్రాసెస్ తెలియదు హౌలా వాళ్ళకు, మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. సో బేసిక్ గా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీ హక్కు మీకు కాకుండా అయిపోతుంది. మీ హక్కు మీకు రావాలంటే ప్రశ్నించే నాయకుడు కావాలి. ప్రశ్నించే నాయకుడు రాహుల్ గాంధీ గారు మాత్రమే.